హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను చికెన్ పులావ్ చేశానండి. చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి. మనకి చికెన్ బిర్యానీ చేయడం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కానీ చికెన్ పులావ్ రైస్ చేసుకోవడానికి తక్కువ టైం పడుతుంది. కర్రీ వండుకొని అందులో రైస్ వేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి, నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. తర్వాత కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎందుకు కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అండి, ఎందుకంటే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా అండి. చికెన్ వేయించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ పక్కన పెట్టేశాను. మళ్ళీ చికెన్ ఉన్నప్పుడే ఆయిల్ యూజ్ చేయాలి అని చెప్పేసి పక్కన పెట్టేశాను. అది ఈరోజు అయితే నాకు యూజ్ అయిందనమాట. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసాను, తర్వాత బగారాకులు వేసాను, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుంటేనే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది మరింత తెలుస్తుంది, టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది అనమాట. తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు వేసాను. ఈ విధంగా వేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకుందాము. మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఒక క్యారెట్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి మంచిగా పొడవు ముక్కలు కట్ చేసి ఇందులో అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసుకొని మంచిగా వేయించుకుందాము ఒక 1 minute వరకు. ఇలా వేగిన తర్వాత ఒక నిమిషం పాటు అట్లా వదిలేద్దాము. తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లో, అందుకని నేను అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకున్నాను అనమాట. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం పక్కన పెట్టేశాను, కొంచెం ఏమో ఇందులో వేస్తున్నాను. లాస్ట్లో వేస్తానండి కొంచెం అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కొత్తిమీర వేసినాక ఒకసారి కలిపేసుకొని తర్వాత చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము. నేను కొంచెమే తెప్పించానండి, ఈ పూటకి ఇద్దరికి ఎంత కావాలో అంతే తెప్పించాను అనమాట. తర్వాత ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాము. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందే. తర్వాత ఇందులోకి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఎక్కువ కలపొద్దు అండి, నేను కర్రీ చేసినా కలపను, బిర్యానీ చేసినా అసలు కలపను. లైట్గా అలా కలిపేస్తూ ఉంటాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఈ టైంలో సాల్ట్ వేసుకున్నట్లయితే ముక్కలకి పర్ఫెక్ట్గా పడుతుంది, మనకి టేస్ట్ అనేది మరింత తెలుస్తుంది అన్నమాట. ఎన్ని వేసినా సరే ఉప్పు వేసినా సరే అది పర్ఫెక్ట్గా కలవకపోతే టేస్ట్ అనేది మనకు అసలు తెలియదు అండి. ఉప్పు వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మళ్ళీ పసుపు వేసాను. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇదంతా కూడా చికెన్ పీసెస్కి ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ ఇదంతా పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5-6 నిమిషాలు అలా వదిలేద్దామండి. ఆయిల్లో మంచిగా ఉడకాలి కదా. మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వదిలేద్దాము. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత మన చికెన్ అయితే కొంచెం వాటర్ వచ్చింది, పైన ఆయిల్ పైకి వచ్చింది కదా, ఒక 50% అయితే మంచిగా మగ్గింది. ఈ చికెన్ అయితే నేను ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో కారం వేస్తాను. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, అంత మంచిగా సరిపోయింది స్పైసెస్ అనేది. ఓకే, 1.5 స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను. చూసి వేసుకోవాలి అండి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, మనం తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి అండి. మనం చేసేది చికెన్ పులావ్ కాబట్టి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. తర్వాత దీనిపైన వాటర్ అయితే పోసేసుకుందాము. దీనిపైన వాటర్ పోసుకోవాలి. ఎంత రైస్ తీసుకుంటున్నామో అది చూసుకొని ఆ రైస్కి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. నేను రైస్ పైన వాటరు ఫస్టే కొలిసి పోసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకుంటే కప్ ప్లస్ ఒక పావు కప్పు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి, లేదంటే ముద్ద అయిపోతుంది రైసు. అంత అయిపోయినాక గంజి ఉంచాలంటే మళ్ళీ ఇబ్బంది, ఉంచలేం కదా, అందుకని చెప్పేసి ఫస్టే చూసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఈ అంతటికి సరిపోను సాల్ట్ వేసాను, టేస్ట్కి ఎంత కావాలో అంత వేసాను. తర్వాత కొంచెం మసాలా వేస్తున్నానండి. మనం ఆల్రెడీ స్పైసెస్ అనేది బాగానే వేసాము.
తర్వాత ఇంకా ఇక్కడ వేసాను కొంచెం మసాలా, ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా వేసాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దీని అంతటిని కూడా లైట్గా కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్కి పెట్టేసుకొని వదిలేద్దాము. మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇక ఇది కాగాల్సిన అవసరం లేదండి. బగారా రైస్ కాగినట్టు 1 నిమిషం పాటు అట్లా వదిలేస్తే మనకి రైస్ అనేది వాటర్ అనేది వేడెక్కుతుంది కదా. తర్వాత నానబెట్టిన రైస్ అయితే ఇందులోకి వేసేద్దాము. వాటర్ వేడెక్కిందని కొంచెం రైస్ వేస్తే సరిపోతుందండి, మరి చల్లటి వాటర్లో వేస్తే బాగుండదు. తర్వాత ఈ రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు వదిలేస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటాను. మనకి సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి అండి, రైస్ ఉడికినాక ఏం వేయలేము కదా. అందుకని చెప్పేసి ఇప్పుడే మనము సాల్ట్ అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసాను. సరే, ఇంకా చూసారు కదా, సాల్ట్ వేసిన తర్వాత ఇదైతే మంచిగా ఉడికించుకుందాము. ఇది ఉడుకుతుంటేనే మంచిగా మనకి రెస్టారెంట్లో, హోటళ్ళలో ఎలా స్మెల్ వస్తుంది అలా వస్తుందండి. అంత బాగుంది, అన్నీ వేసాను కాబట్టి అంత బాగా స్మెల్ వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుందని నేను అనుకుంటూ వంట చేస్తూ ఉన్నాను. ఓకే, చూసారు కదా, నా చికెన్ పులావ్ రైస్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి. కొంచెం బోన్స్ వచ్చాడు నెక్స్ట్ చికెన్ పీసెస్ ఇచ్చి అన్నీ కూడా ఈవెన్గా మంచిగా ఉడికినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, నా బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు అండి. నేనైతే సర్వ్ చేస్తున్నాను ప్లేట్లోకి. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా మనకు తినాలి అనిపించిన ప్రతిసారి కూడా ఇంట్లోనే జస్ట్ 20 నిమిషాల నుండి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుందాం. ఆ టైంలో మనం ఈజీగా చేసుకొని తినేయచ్చు అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈజీగా చేసుకోవచ్చు, తినొచ్చు. బయటికి వెళ్ళి తినాల్సిన పని లేదండి. తినాలి అనుకున్న ప్రతిసారి ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా పులావ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ బిర్యానీ నా చికెన్ పులావ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుందండి. అంత బాగా వచ్చింది, అంత టేస్టీగా ఉంది. దీంట్లో పక్కన పెరుగు పెట్టేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఆనియన్ పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.